హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ మోనికా. సో ఇవాళ స్పెషల్ వెజిటబుల్ పులావ్. సో ఇవాళ ఏం చేయాలి అనేసి లంచ్ కోసం ఆలోచిస్తుంటే నెంబర్ ఆఫ్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా అని ఒక ఐడియా వచ్చేసింది. సో వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వెజిటబుల్ పులావ్ చేసేస్తాం అనుకున్నా. సో వెజిటబుల్ రైస్లోకి కావాల్సిన వెజిటబుల్స్ మ్యాక్సిమం ఉన్నాయి. సో అవేంటో చూసేద్దాం నెక్స్ట్. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో, ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈజీ వేలో రెసిపీస్ ఎలా ఉంటాయో అవన్నీ నా ఛానల్స్లో ఉంది. గో అండ్ చెక్ మై ఛానల్. సో చూసేద్దాం. మనకి నా దగ్గర ప్రజెంట్ ఉన్న వెజిటేబుల్స్ వచ్చేసి ఆనియన్స్, క్యారెట్, టొమాటో, ఆలు అండ్ క్యాప్సికమ్, మిర్చి, బీన్స్ అండ్ ఐ థింక్ అట్ లాస్ట్ వంకాయ, సారీ అండ్ వన్ మోర్ బీట్రూట్, దట్ ఈస్ బీట్రూట్. సో ఇవన్నీ అయితే నా దగ్గర ఉంది. కాలీఫ్లవర్ అయితే నా దగ్గర ప్రజెంట్ లేదు. సో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకోవడమే హోమ్ మేకర్ ఒక గొప్పతనం కాబట్టి నేనైతే ట్రై చేశాను. లెట్స్ స్టార్ట్ వెజిటేబుల్ రైస్. సో దానికోసం అనేసి నేనైతే ఎప్పుడు ఆల్వేస్ ప్రెషర్ కుక్కరే ప్రిఫర్ చేస్తాను. ఈజీగా త్వరగా అవుతుంది. అండ్ ఈ వెజిటేబుల్ రైస్కి అయితే నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నా. సో సింపుల్గా ఆల్రెడీ బాస్మతి రైస్తో ఎగ్ బిర్యానీ ఎలా చేస్తారని చెప్పేసి చూపించాను. సో అవే రైస్ తీసేసుకొని నేనైతే వెజిటబుల్ పులావ్ చేస్తున్నాను. ఆ రైస్ని బట్టి ఆ స్మెల్కి కొంచెం పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు అన్నట్టు నేను ఆ రైస్ తీసుకున్నాను. సో దట్ స్టార్ట్ చేసేదానికి బిఫోర్ నేనైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. సో ఆయిల్ వేడి అయిన తర్వాత ఇవన్నీ రెసిపీస్ వచ్చేసి మన ఛానల్లో సింపుల్గానే ఉంటాయి. అండ్ ఎక్కువ అయితే నేను ఏం యాడ్ చేయట్లేదు, నార్మల్గా ఇంట్లో ఉండేటివే. బిర్యానీ ఆకు ఏమో ఒక 2 వేసాను. అండ్ నెక్స్ట్ చూడండి, ఒక 3 వరకు ఇలాచీ వేసాను. సో ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ కాబట్టి మా ఇంట్లో కిడ్స్ ఉన్నారు కాబట్టి సో కిడ్స్ కోసం నేను కొంచెం స్పైసీనెస్ తక్కువనే వేస్తాను. సో ఇదైతే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. నార్మల్గా కూడా ఇంకా తక్కువ కావాలన్న వాళ్ళు ఇంకా తక్కువ వేసుకోవచ్చు, లేదు కొంచెం బాగానే తింటామన్న వాళ్ళు వేసుకోవచ్చు. ఒక 4 వరకు లవంగాలు అండ్ బిర్యానీకి అది జీలకర్ర వేస్తాం కదా, ఆ జీలకర్ర అండ్ నెక్స్ట్ మిరియాలు, చెక్క వేసాను ఇందాక, లవంగాలు ఇప్పుడు వేసాను. వావ్, ఆయిల్లో జస్ట్ ఈ స్పైసెస్ వేయంగానే ఆ స్మెల్ అబ్బా, కిచెన్ రూమ్ మొత్తం గుమగుమలాడేస్తుంది. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ నీట్గా వాష్ చేసేసి పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. చూసేద్దాం. చూడండి, ఒకటి బీట్రూట్ అండ్ ఆనియన్స్. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకున్నాను. దాంట్లోనే ఆనియన్స్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో ఇది కొంచెం టైం పడుతుంది. సో అది వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇంకా వేరే వెజిటబుల్స్ వచ్చేసి కట్ చేస్తున్నాను. ఈ సిమ్ మోడ్లో పెట్టేసి సో కెమెరా చాలా దూరం అయిపోయింది అనేసి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, ఆనియన్స్ కూడా నేను ఈ వెజిటేబుల్ రైస్కి కొంచెం ఎక్కువనే తీసుకున్నాను. పెద్ద సైజ్వే ఒక 2 తీసుకున్నాను. నార్మల్గా కర్రీస్కి అయితే మనం ఒక్కటే యూస్ చేస్తాం కదా. నెక్స్ట్ కట్ చేసుకున్న మిర్చి. సో 2 తీసుకున్నాను, దాన్నే హాఫ్ అండ్ హాఫ్ లాగా కట్ చేసుకున్నాను.
నెక్స్ట్ నేను కట్ చేసుకున్న బీట్రూట్, క్యారెట్, ఆలు, బీన్స్ ఏవైతే కట్ చేసుకున్నానో అవన్నీ నీట్గా 1 బై 1 యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ బీన్స్, ఆఫ్టర్ దట్ ఆలు. అండ్ నెక్స్ట్ క్యాప్సికమ్, టొమాటోస్ అండ్ ఒక వంకాయ తీసుకున్నాం కదా, సో అవి కూడా నీట్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటున్నా 1 బై 1. ఆల్రెడీ వెజిటేబుల్స్ కట్ చేసుకున్న వాళ్ళకైతే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను కట్ చేస్తూ వేస్తున్నందుకు కొంచెం టైం కన్జ్యూమింగ్ ఉంది. దట్ టు హోమ్ మేకర్స్కి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టైం ఉండదు, లంచ్ కోసం అనేసి ఫాస్ట్గా ఫినిష్ చేయాలి. దెన్ ఆఫ్టర్ దట్ టేస్ట్కి తగినట్టు నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో రైస్ కాబట్టి కొంచెం క్వాంటిటీ సాల్ట్ కూడా కొంచెం పెంచాను. ఆఫ్టర్ దట్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకున్నాను. ఇట్లా డిఫరెంట్గా అంటే నార్మల్గా ఈ వెజిటబుల్ రైస్ అంటే అందరికీ తెలిసిందే, బట్ ఈ వింటర్ సీజన్లో ఇలా డిఫరెంట్గా చట్పట్లాగా మంచిగా చట్నీస్ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ రైస్ ఐటమ్స్ మ్యాక్సిమం ఇలా డిఫరెంట్గా వేడిగా అప్పటికప్పుడు వండుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్తీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేయగలుగుతారు ఫుడ్ని కూడా. అందుకనే వాళ్ళ కోసం కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఒక 1/2 అవర్లో అయ్యేది ఒక 1 అవర్ అయినా పర్లేదని మదర్స్ అంతా కేరింగ్గా హోమ్ మేడ్ ఫుడ్సే ప్రిపేర్ చేసి ఇస్తారు. మ్యాక్సిమం ఈవినింగ్ స్నాక్స్ అవి కూడా కట్ చేసి ఇంట్లోటివే ప్రాక్టీస్ చేస్తారు దాని మీద. సో నేనైతే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా కొట్టినది ఉంది, సో అదైతే ఒక చిన్న టీ స్పూన్ అంతా వేసాను. సో ఈ స్పైసెస్, ఈ అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఇలాంటివన్నీ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి ఎక్కువ వేస్తే ఇష్టం ఉంటుంది, సో అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రేంజ్లో పెద్దగా అంటే స్మూత్గా ఉండేటట్లు వేసుకుంటున్నాను. దెన్ ఆఫ్టర్ 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసాను. అండ్ ఇవైతే ఈ మసాలాస్ ఏవైనా కానీ మనం తినేదాని ప్రకారం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ తక్కువ తింటారా ఎక్కువ తింటారా మన ఫ్యామిలీలో వాళ్ళని బట్టి మసాలాస్ కూడా కొంచెం ఎక్కువ తక్కువన ఆలోచించుకుంటూ వేస్తేనే దే విల్ ఎంజాయ్ ద ఫుడ్. సో మదర్స్ అందరు కూడా మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్స్ అండ్ క్లీన్గా హైజీనిక్గా ఉంటాయి కాబట్టి ఇంట్లో హోమ్ ఫుడ్సే పెడతారు పిల్లలకి కూడా మ్యాక్సిమం. సో నేను ఇక్కడ మళ్ళీ ఒక చిన్న 1/2 టీ స్పూన్ అంతా బిర్యానీ పౌడర్ వేసాను అనమాట. సో ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. చూడండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందుకే ఎగ్ బిర్యానీ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేస్తారు. సో ఆ దాంట్లో కూడా బాస్మతి రైస్ తీసుకున్నాను. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1 గ్లాస్ అండ్ పావు వంతు వాటర్ వేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పావు, 1 గ్లాస్ అండ్ పావు కలిపి వాటర్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడైతే చూడండి 2 గ్లాసెస్ అనుకోండి, 2 గ్లాసెస్ ఫుల్ వేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఫుల్ వాటర్ వేసి పావు ప్లస్ పావు 1/2 కాబట్టి 2.5 వేయచ్చు వాటర్ క్లియర్గా. సో ఆ వాటర్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేస్తూ ఒకసారి మొత్తం మసాలాస్ అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సో అప్పుడే మీరు చెక్ చేసుకోవచ్చు, కావాలంటే సాల్ట్ ఏదైనా అడ్జస్ట్మెంట్ ఉంటే వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఎంత సాల్ట్ తింటారనేది ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి తెలియని వాళ్ళు ఉంటే చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ నేను ఇందాక తీసుకున్న బాస్మతి రైస్ అయితే ఆలోపు నీట్గా కడిగేసి ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి నీళ్ళన్నీ వంపి పెట్టేసుకున్నాను. సో దీనిలోకి ఫైనల్గా నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఒక 1
ఫుల్ టీ స్పూన్. సో నెయ్యి వేయడం వల్ల కూడా చాలా టేస్టీ అనిపిస్తుంది. పైన నెయ్యి వేయడం వేరు, ఇలా బిర్యానీలో వేయడం వేరు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పైన వేసేది ఆ నెయ్యి స్మెల్ అనేది వస్తుంది, ఇదైతే అలా రాదు. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే స్టార్టింగ్లో మనం ఆయిల్ వేసినప్పుడు స్పైసెస్ వేసిన తర్వాత మనం కాజు యాడ్ చేసుకున్నా ఇంకా బాగుంటుంది. సో ప్రజెంట్ నా దగ్గర లేదనేసి నేను వేయలేదు. కాజు యాడ్ చేసుకుంటే అక్కడక్కడ చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది. నెక్స్ట్ ఇదంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. అండ్ నేను చెప్పాను కదా, రైస్ మొత్తం నీట్గా వాష్ చేసుకొని వాటర్ అంతా వంపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ని అయితే నేనైతే యాడ్ చేస్తున్నాను. నీట్గా చూడండి యాడ్ చేసేసాను. సో ఇదంతా కలిసేటట్లు నీట్గా కలుపుకున్నాను. ఈ ప్రెషర్ కుక్కర్లో అయితే ఇలాంటి రైస్ ఐటెం తొందరగా అయిపోతుంది. దట్టు బిర్యానీ అండ్ ఇలాంటివి రెసిపీస్ చూడండి. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు కూడా, ఈ రైస్కి అయితే నేను అంతే 1 విజిలే పెడతాను. 1 విజిల్ పెట్టి ఆ విజిల్ పోయేంత వరకు ఏం టచ్ చేయకండి. చూడండి వేడి వేడిగా వెజిటేబుల్ రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. బీట్రూట్, క్యాప్సికమ్, క్యారెట్, టొమాటో అండ్ మనం ఏమైతే వెజిటేబుల్స్ వేసుకున్నామో అవన్నీ నీట్గా కనిపిస్తుంది. సో వెజిటేబుల్స్ అన్నీ మల్టీ కలర్స్లో సూపర్గా ఉంది చూడడానికి కూడా. అండ్ తింటే కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే కంపల్సరీగా ట్రై చేయండి. టేస్టీ అండ్ హెల్తీ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫైనల్లీ సింప్లీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.